కుశలి సాహస విక్రమధీశాలి రణతంత్ర కళా కుశలి. నాకు కూడా ముద్దు పెట్టు. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. ఇప్పుడు పెట్టు. యువరాజా, మీరిక్కడికి రావడమే తప్పు, మాతో కూర్చోవడం ఇంకా తప్పు. ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నాయిలే, అయినా ఇది తింటే తప్పేంటి? వాసనకే నోరూరిపోతోంది. తప్పేంటో మీకు బాగా తెలుసు యువరాజా. మీది రాజకుటుంబం, మాది తక్కువ జాతి. అయితే సరే, మాహిష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. తినిపించు మామా. ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం జలరంగి ఆంధ్రుల సంకల్పం తానే సేనై సోచే. హలో హలో హలో, వెల్కమ్ టు గాన సుధా మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరందరూ చక్కగా మా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంది మా ప్రోగ్రాం వినడానికి రెడీ అయిపోయారని కోరుకుంటున్నామండి. వచ్చేసామండి మరొక మంచి అంశంతో. ఈ వారం మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేటి. సో మరి మన అంశం ఏంటో చెప్పేద్దామా లక్ష్మి గారు? ఈ నెల ఏమొస్తుంది చెప్పు, స్పెషల్ డే మదర్స్ డే. ఎస్. సో మాతృ దినోత్సవం, దాని గురించి గొప్పదనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనము మన శ్రోతలతోటి పంచుకుందామని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. సో ఆల్రెడీ మదర్స్ డే అయిపోయింది, కానీ ఇంకా ఎప్పుడు అమ్మ అంటే అమ్మాయి కదా, మన అమ్మమే కదా. అందుకని ఎప్పుడైనా సరే మనం పుట్టినప్పటి నుంచి అనే పదానికి అంతే, అది దానికి ఎండ్ లేదు. సో ఇప్పుడు అమ్మ అంటే కూడా చేసే ప్రతి పని మన ఆనందం కోసం చేస్తున్నాము. కరెక్ట్. అలానే వాళ్ళు ఆనందంతో ఉంటే గనక ఆనందాన్ని చూస్తూ ఆ తల్లి ఎంతో సంతోషపడుతుందన్నమాట ఎప్పుడైనా. సో మనం నవ్వుతా ఉంటే చాలు, ఏంటంటే పసిగుడ్డప్పటి నుంచి, అంటే తల్లి ఎప్పుడంటే కన్నప్పటి నుంచి ఎంత ఏడుస్తున్నా ఏదున్నా సరే, పిల్లాడు ఏడుస్తున్నాడా పిల్ల ఏడుస్తుందన్నా కూడా తల్లి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అదే. సో పెద్ద అయిన తర్వాత టిల్ ఆవిడ అంటే ఎండ్ అయ్యేంత వరకు కూడా అమ్మే కదా. ఆవిడ్ని మనము ఎంత పొగిడినా అది తరగదు. అసలు పొగిడినా కూడా తీసుకోదు కూడా. అదే తల్లిగా నేనైనా సరే తీసుకోను, నువ్వైనా తీసుకోవు. దెర్ ఇస్ ఎండ్లెస్ యూనివర్స్ ఫర్ మదర్స్ లవ్. సో లైఫ్ లాంగ్ వాళ్ళు చేస్తున్నట్టు చేస్తూనే ఉంటారు. అదే గానుగా టైప్ లో. సో గానుగు కూడా అలానే తిరుగుతూనే ఉంటుంది. అంటే అన్లెస్ ఏదైనా బ్రేక్ వస్తే తప్ప. సో ఉమెన్కి కూడా ఏదైనా బ్రేక్ అంటే ఏంటంటే హెల్త్ బాగోకపోయినా కానీ ట్రై చేస్తుంది, లెగ్స్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పిల్లలు తిన్నారో లేదో, పెద్ద అయిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టినా కూడా అదే అమ్మ ఈరోజు ఏం చేసామమ్మా అని అంటారు. కాబట్టి సో అమ్మకు మాత్రము ఎప్పుడైనా సరే మనము పాదాభివందనాలు చేయాలి. ఎవరైనా సరే ఆ అమ్మతనం కానీ అమ్మగా కానీ ఎంత ఏజ్ వచ్చినా కానీ అమ్మను మాత్రం ఎవ్వరు మర్చిపోరు. అమ్మని కనుక మర్చిపోయారు అంటే వాడికి పున్నాగా అంటారు అని అంటే సామెత. అది పెద్దవాళ్ళు అనేవాళ్ళు. తల్లిదండ్రుల విషయంలో. సో ఈ నెలేమో
తల్లి అంటే Mother's అమ్మది Day. అమ్మ అంటే మనం చేసుకుంటే ఒక మంచి రోజు చూసుకుని అది అమ్మ డే అన్నట్టు. సో అమ్మ రోజు అంటారు. అలానే నెక్స్ట్ మంత్ ఎట్లా నాన్నగారిది వస్తుంది. అమ్మ నాన్న ఇద్దరిది కూడా మనము మనకి వాళ్ళు ఇచ్చిన అంటే రెస్పెక్ట్ మనం ఎంత ఇచ్చినా వాళ్ళు మనకి ప్రేమిస్తారు. నేర్పించిన మంచితనం గుణగణాలు గుణగణాలు కానీ అవన్నీ వాళ్ళకి కమ్ ఫ్రమ్ దెమ్ అనమాట. సో అంటారు నాకైతే కదా పిల్లల్ని దే ఆర్ లైక్ దేవుడి కంటే పెద్ద వాళ్ళే. ఫస్ట్ అంతే కదా, వాళ్ళే కదా మనం చూసేది. అమ్మ ఎందుకు చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విద్య అనేది ఒక ఏజ్ వరకు టీచర్, షీఈ్ అవర్ ఫస్ట్ గురు. టీచర్. నేను ఎప్పుడు అంటాను అమ్మ ఈజ్ గురు. తండ్రి ఏంటంటే నడిపిస్తాడు. అవును. ఎప్పుడన్నా అంతే మనకి, ఎందుకంటే అమ్మ చెప్తుంది నీతి అన్ని ఇలా ఉండాలని. ఆడపిల్లకి స్పెషల్గా చెప్తారు వేరే అనుకో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మగపిల్లాడు లేదు ఆడపిల్ల లేదు. ఒకప్పుడు ఆడపిల్ల అనగా నా పొంది ఉండాలి అని అమ్మ చెప్పేది. తండ్రి ఏంటంటే బయటికి వెళ్ళినా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను తలుచుకోండి అన్నట్టు ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే మగపిల్లాడు లేదు ఆడపిల్ల లేదు. తల్లి అనేది బయటికి పోతున్నా నువ్వు జాగ్రత్త కింద పడిపోతావేమో, జాగ్రత్తగా వెళ్ళు అంతే. అంటే ఇది మాత్రం ఎక్కడికి పోదు అమ్మ విషయంలో మాత్రము. అంటే నాకు తెలిసిన పదానికి నేను అంటే చాలా మంది ఇక్కడ నాకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఐ లాస్ట్ అమ్మ. సో నేనేంటంటే ఎవరు కనపడినా కూడా నాకు కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అమ్మలాగా అనిపించిన అమ్మ అని పిలుస్తా. వాళ్ళు కూడా అలానే ఎంతో ప్రేమగా ఉంటారు అనమాట. అమ్మ లక్ష్మి, చెప్పమ్మ లక్ష్మి అంటారు. అది రియల్ గా ఆ అమ్మలో ఉండే పదానికి అంటే ఎంత అనుభూతి, అది ఫీల్ అనేది మనకి లోపల నుంచి వచ్చేది ఆ అమ్మ. సో గుడి లేని దైవం అమ్మ. అవును. కల్మషం లేని ప్రేమ అమ్మ. అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ. అది నా గుండె పలికే ప్రతి మాట అమ్మే. అది సౌండ్ కూడా టప్ 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 అమ్మ అనే దీనికి మనకి ఫస్ట్ పదం చిన్నపిల్లలు పలికేది కూడా అమ్మ. నేను చూస్తున్నాను కదా. అదే అదే అంటే మా అమ్మాయిని ఎక్కువ చూడలేకపోయినా గ్రాండ్ కిడ్స్ మాత్రం నేను చూస్తా ఉంటాను. అమ్మ అవుతుంది లాస్ట్. కానీ నాకు ఒక్కటి బాగా ఏంటంటే ఇప్పుడు మనకి అందరం తినేసాక మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఆకలేసి అమ్మ ఏముంది అనగానే ఆవిడ తినలేదనుకో ఫస్ట్ మనకు పెట్టేసి తినేసేయండిరా. ఆవిడ అసలు చూసుకోదు. మేము వచ్చేసరికి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ఉంటుంది, రెడీగా ఉంటుంది. స్కూల్ నుంచి రాగా స్నాక్స్ కదా మనకి. ఆ డబ్బాలు అయిపోయినాయి అంటే డబ్బాలో అన్ని పాప టైం లేదు అనుకున్నా కూడా పాప ఏదో ఒకటి చేసి పెడతారు, ఏదో ఒకటి చేసి పెడతారు. ఏదో ఒకటి నాకు అదే అనిపిస్తుంది. బా అంటే మనకి ఆ విలువ దగ్గర ఉన్నప్పుడు తెలియదు అనిపిస్తుంది, దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఎప్పుడన్నా ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఎప్పుడు ఏంటంటే పెళ్ళయ్యి నేను వచ్చేసాక అసలు ప్రతి నిమిషం అనుకునేదాన్ని అబ్బా ఎన్ని చేసింది మా అమ్మ. ఇప్పుడు మళ్ళీ మనం మన పిల్లలకి అవన్నీ చేస్తా ఉంటే ఆవిడ చేయాలనుకుంటున్నాము నువ్వు అని చేయలేము. ఎప్పుడు ఆవిడ అరుస్తా ఉండేది, నువ్వు ఎందుకు అరుస్తావు నన్ను అని. నేను తిరిగా అంటా ఉంటాం కదా మామూలుగా, ఎందుకు అరుస్తావు, నీకు ఇప్పుడు తెలియదే, నీకు పిల్లలు తెలుస్తుంది. నానుడు కంపల్సరీగా మాట అంటారు. ఎందుకంటే నీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అంటారు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది నీ అంటే అదే నీళ్లు మన దారికి వచ్చే వరకు మన దగ్గర వరకు వచ్చే వరకు మనకి తెలియదు. మనము ఒక మంచి పాటని వేసుకొని మళ్ళీ మనం కబుర్లు చెప్పుకుందాం. అంటే నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది. అంటే ఎప్పుడు అనుకుంటున్నది టాపిక్సే, కానీ ఏంటంటే అమ్మ గురించి వచ్చినప్పుడు అంత ఎక్సైట్ అవుతాం ఎవరన్నా కూడా. అంటే ఎస్పెషల్ ఆడపిల్లకి ఏంటంటే పెళ్ళి ఎంత అందుకని కంపల్సరీగా అమ్మ చేతి వంట అమ్మ ముద్ద అంటాం కదా. సో అలాంటి ఒక పాట మనం మీకోసం వేద్దాం అనుకుంటున్నామండి, విని ఆనందించండి. ఏ సినిమా పేరు చెప్పేద్దామా? మనం సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం అండి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్య
ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా విన్నారు కదండి, అద్భుతమైన పాట. ఆ మనం సినిమాలో ఆ పాట ఎన్నిసార్లు విన్నాను అసలు. సో అక్కడ యాక్చువల్గా ఆ మూవీలో ఆ, నాగార్జున ఆ, అంటే క్యారెక్టర్ ఎట్లా ఉంది తెలుసా? ముగ్గురు అవును అక్కినేని. అవును. సో ముగ్గురు ఉంటారు అందులో. సో వాళ్ళ మనకి మొత్తం ఏఎన్ఆర్ ఐ థింక్ లాస్ట్ మూవీ యాక్టర్ లాస్ట్ లాస్ట్ కి వచ్చేటప్పటికి వచ్చేసరికి ఆయన ఉంటాడనమాట. హాస్పిటల్లో ఉండి ఉన్నాయి కూడా ఇది చూపిస్తారు ఈ కొన్ని అంశాలకే బయటికి వచ్చి యాక్ట్ చేశారు. చేశారు అప్పుడు లాస్ట్ మూవీ. ఉమ్, ఎందుకంటే ఆయన కోరికంట ఉమ్, మనవడితో కూడా వేయాలని. అది సో కొడుకుతో ఆల్రెడీ వేశారు ఆయన, అవును. చాలా మూవీస్ వేశారు. Yeah. మనవడితో కూడా ఇది లాస్ట్ మూవీ అని నాగ చైతన్య అండ్ అఖిల్ అఖిల్, ఇద్దరు. అఖిల్ ఇంట్రడక్షన్ దీంట్లో వస్తాడు లాస్ట్ లో వస్తాడు Last లో అఖిల్. వస్తాడు. Yeah. సో ఇదేంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా మనం చూడొచ్చు. ఎందుకంటే జనరేషన్ మొత్తం త్రీ మొత్తం త్రీ జనరేషన్స్ జనరేషన్స్ చూపిస్తారు చూపిస్తారు. కానీ అందులో. దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే నాగార్జునది ఫస్ట్ పిల్లోడికి సమంతను నాగ చైతన్య తల్లిదండ్రులను తర్వాత నాగ- నాగార్జున నాగార్జున. పెద్దోడు అయిపోయి వాళ్ళిద్దరిని టేక్ కేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ద స్టోరీ ఇట్స్ లైక్ అవును. రన్ అవుతూ మళ్ళీ రీబర్త్ అవ్వటం జరుగుతుంది. రీబర్త్ అవడం. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఈ అమ్మాయిని కూడా అలాగే తల్లిలాగా ట్రీట్ సేమ్ అంటే చేస్తాడు. అంటే ద క్యారెక్టర్ వైజ్ గా ఆ, కానీ. సో ఎక్కడో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కలపాలని దీనికి అవును. అంటే సపరేట్ గా ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి వేరేగా ఉంటారు. కానీ ఆ సో మళ్ళీ పిక్చరైజేషన్ వీళ్ళిద్దరు మా అమ్మ నాని. స్క్రిప్ట్ ఈస్ లైక్ ఎక్సలెంట్ అసలు. సో Script, రాసిన పాటలు లిరిక్స్ బై lyrics చంద్రబోస్ చంద్రబోస్ గారు. గారు, పాడింది భరత్, భారత్ అవును. చిన్నపిల్లాడు అనుకుంటా. అవును. అనూప్ రూబెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అనూప్ రూబెన్స్ మ్యూజిక్. కానీ అనూప్ రూబెన్ కి ఈ మూవీలో కూడా కొంచెం మంచి పేరు కూడా వచ్చింది అవును యాక్చువల్గా ఈ అవును. మూవీకి వచ్చినప్పుడు. సో డైరెక్టర్ విక్రమ్.
నాకు ఈ సినిమా చూస్తే స్లోగా ఉంటుంది, ఆ, కానీ పాటలు మాత్రము చాలా చాలా అసలు వినసొంపుగా ఉంటాయి. వినసొంపుగా అమ్మ మీద కాదు, తండ్రిని ఎలా చూస్తాడు, మెలోడియస్ తల్లిని మెలోడియస్. తల్లి క్యారెక్టర్ కానీ ఒక ఊహించుకుని అవును, అది ఆ మూవీ అంతా అలా రన్ అవుతుంది అనమాట. కరెక్ట్. సో ప్రేమ అనేది సాయి మనుషుల్లోనే ఉంటుందా? లేదు, ఎక్కడ ఉంటుంది చెప్పు ఇంకా. ప్రతి జీవిలోనూ ఉంటది కదా. కదా. సో ప్రతి జీవిలో ఉమ్, ఉండే అంటే లక్షణాల్లో ఉమ్, ఒక్కొక్క వేలో ఉంటుంది. అవును కరెక్టే కదా. అవును. నేను ఎలా ఎలా అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళు మోస్ట్లీ ఇప్పుడు మనం హ్యూమన్ మన అవును. మనుషులం, అలానే జంతువులు, ఆ, పక్షులు పక్షులు అదే గాలి తీసుకున్నప్పుడు కూడా అంతే. మనం ఆస్వాదించినప్పుడు కూడా ఇవి ఇవ ఈ అంటే ప్రపంచంలో ఉన్నది వీళ్ళన్నిటికి కూడా ఉమ్, బ్రీత్. అవును, బ్రీత్ గాలి అంటే ఏంటి? లేకపోతే అసలు లేదు కదా, ప్రపంచమే లేదు. తల్లి తల్లి అంటే తల్లి దగ్గర నుంచి మనకి ఎలా మనకి బయటకు బ్రత్ వస్తుందో, వచ్చినప్పుడు యా, సేమ్ ప్రతి జీవికి అది కావాలి కదా, అవసరం. చెట్లు కూడా ఆ, చెట్లు కూడా అవే కదా. చెట్లు అంతే. కూడా ప్రాణం పోసుకుంది అవును. అంటారు. ఆ, అంటే ఇప్పుడు మదర్ ప్లాంట్ నుంచి ఒక పెద్ద ఒక చెట్టు నుంచి చిన్న సీడ్ నుంచి ఆ, మొక్క మొలుస్తుంది కదా, అవును. ఆ పెద్ద సీడ్ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ చెట్టు అంతే నుంచి. అంతే. చెట్టు ముందా మొక్క ముందా అంటే అది కదా అది దానికి ఇంకా తెలీదా అంత ఏదంటే రీసెర్చ్ తెలవలేదు. కానీ ఇప్పుడైతే ఏంటంటే డిఫరెంట్ గా సీడ్స్ ని దే ఆర్ అవును, డూయింగ్ కాబట్టి అది పాలినేషన్ చేసి చేస్తున్నారు, సో బట్ స్టిల్. కానీ పెద్ద చెట్టు నుంచి ఆ కింద విత్తనాలు పడతాయి కదా, పిల్లలు వస్తాయి. అవును, అది చెట్టు అంటే ఆ, అదే చెట్టు ముందర విత్తనం అంటే అదే జస్ట్ విత్తనాలు పడినప్పుడు మన ప్రకారం అయితే చెట్టు తర్వాత విత్తనం విత్తనం అంతే. అంతే. మరి అది లేకపోతే తల్లి విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డలు ఆ? అంతే. జంతువులు కూడా ఏంటంటే ప్రతి ఒక్క జంతువుకి అది పిల్లి కూడా చూడు, ఆ, అసలు ఎవరన్నా ఎక్కడ ముట్టుకుంటారేమో అని ఇల్లు 7 ఇళ్ళేదో అవును, మారుస్తుందట పిల్లి కూడా. మారుస్తుందంట. ఇప్పుడు కుక్క అయితే ఎంత పిల్లల్ని అయితే ప్రొటెక్షన్ అబ్బా అసలు చాలా. అసలు ఫుల్గా అది ఎవరైనా దగ్గరికి వస్తుంటే ఇంట్లో వాడిని కూడా రానివ్వదు రాను. తెలుసా. అది ఆ పసిపిల్లల ఆ, దగ్గరికి కుక్క కూడా రానివ్వదు. బా. ఆ తల్లి ప్రేమ ఆ, అట్లాంటి అంటే డాగ్స్ లో అంటే మనం చూస్తుంటాం కాబట్టి అదే. ఆ ఇంట్లో వాళ్ళే కదండి వాళ్ళు మెల్లగా దాన్ని ప్యాంపర్ చేసి బా. మదర్ని ప్యాంపర్ చేసిన తర్వాత తర్వాత పిల్లల్ని పిల్లల్ని ఎందుకంటే దాని తీసుకోవడానికి భయం ఆ, ఏంటంటే సపరేట్ చేస్తారు. ఎవరైనా సపరేట్ చేసి ఎప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారేమో అని. సపరేట్ చేస్తారు కదా. అదే మనం ఇప్పుడు తల్లి మనం యాజ్ అ హ్యూమన్ గా ఉమ్, మన బిడ్డల్ని ఎవరన్నా కొంచెము అరిచినా అదే. మనకి ఎంత పీ కోపం వచ్చేస్తుంది. ఏం వాళ్ళని తక్కొట్టేయాలి ఆ, అనిపిస్తుంది అప్పుడు ఏం మనకి. ఏముంది తప్పేది పిల్లలంతా అలర్ట్ చేయరా ఆ, అన్నట్టు ఉంటుంది మనకి. అంతే. ఆ? అది ఆందోళన కొందరు ఉంటుంది. ఎందుకంటే అరుస్తున్నారండి మీ పిల్లలు అరుస్తున్నారండి డిస్టర్బ్ అవుతున్నామండి అంటే అదే అదే వాళ్ళ పిల్లలు చేస్తే అది తప్పలేదు. ఆ, అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దని, ముద్దు కాకి పిల్ల కాకి కాకి ముద్దు చూడు అంటారు అది కదా. సామెతలు ఇట్లా వస్తాయి అంతే. అనుకుంటా కదా. ఈ పెద్దవాళ్ళు ఎందుకు రాస్తారో కానీ కానీ నిజం. ఈవెన్ దో ఒక్కటి మాత్రము మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, ఈ ప్రేమ అనేది ఎన్నో విధాలుగా అంటే అవును. అమ్మాయి మనని తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది ఆ, అంతే కదా. అమ్మాయి ఎప్పుడు అవునా? అంటే నచ్చకపోతే ఎందుకు ప్రేమిస్తుంది? కరెక్ట్. వేస్ట్ కదా. అదే, ఎందుకంటే ప్రేమించిన తర్వాత బాధలు పడటం ఎందుకు? ఇద్దరు మనిషి అట్లాగే. నచ్చాలి, అవును, విధానం నచ్చితే. కానీ అప్పుడు తల్లికి ఇద్దరు. అలా ఉండదు. తల్లి బిడ్డ ఎలా ఉన్నా వాడు నాకు అల్లరోడైన దొంగవని ఏదవని ఎవరైనా సరే ఎంత తల్లికి బిడ్డ అంతే. నికృష్టుడుగా ఉన్నా కూడా ఆ, తల్లి మాత్రము చేరదీస్తుంది. అవును. అంటే తల్లికున్న ఎందుకంటే ఆ, నా లోపల నా నుంచి పేగు పంచుకుని ఆ, పుట్టిన కొడుకు, అంతేగాని అంతే ఆవిడ నా చూసేది. బిడ్డని ఆ, అది ఎట్లంటా అవని అంటే అంగవైకల్యం ఏదున్నా సరే ఆ, కడుపులో పెట్టుకుంటుంది. అవును, ఎందుకంటే ఆ కొంగు చాటున పెట్టుకుని దాచుకుని దాచుకుని కూడా పెడుతుంది తెలుసు కదా ఫుడ్. అవును. అసలు ఎవరన్నా వస్తా దిష్టి ఉంటే సరే పక్కకి తీసుకెళ్ళిపోయి, ఒరే నువ్వు ఇక్కడ తినేసేరా, వాళ్ళ ముందు ఎందుకు రా అంటది. దిష్టి తగులుతారు అదే, ఏంటో అసలు ఫన్నీగా ఉండేది చిన్నప్పుడు. కరెక్ట్. దాచిపెట్టి మనకి అంటే ఫుడ్ అనే కాదు ఏదన్నా సరే తల్లి ఎప్పుడు కూడా మనకి సపోర్ట్గా ఉంటుంది. అదే, అంటే ఇంట్లో కాదు బయటేమో ఫాదర్ అనుకో. అది అవును. నెక్స్ట్ మంత్ మనం మాట్లాడుకున్న తండ్రి టాపిక్ వచ్చినప్పుడు. ఉమ్. సో నెక్స్ట్ మనం ఆ, నీకు అనిపించింది చెప్పు సాయి అసలు. నాకు మీరు అంటా ఉంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏం నేను చెప్పు. బాగా విన్నది, అంటే అది సినిమాలో ఎక్కడ చూసానో చదివానో గుర్తులేదు కానీ నాకు పర్వాలేదు. ఏంటంటే ఆ, ఆమ్,
ఒక ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసరు వాళ్ళ మేనేజర్ని ఇంటికి తీసుకొస్తారనమాట. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో పెద్ద ఆవిడ అదే కాఫీ ఇవ్వడానికి వస్తారనమాట. ఏజ్డ్ పర్సన్ వస్తారు. కానీ ఆవిడకి మొత్తం కాలిపోయి ఉంటది, అంతా బాడీ కాలిపోయి ఉంటది. ఎందుకు ఈ అబ్బాయి ఈవిడ ఎందుకు ఇంట్లో పెట్టుకున్నాడు అని అంటే కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఆవిడ. అంటే ఆ అబ్బాయిని అడుగుతారు, ఏంది ఈవిని పెట్టుకున్నావేంటి, మంచి వాళ్ళు దొరకలేదా నీకు అంటే పని మనిషిగా పెట్టి పని మనిషి కింద ట్రీట్ చేస్తే, అదే పని మనిషి కింద వచ్చిన వాళ్ళకి గౌరవం ఇస్తారు కదా, అంటే అబ్బాయి అంటారు, ఏంటి మీరు మాట్లాడేది, ఎవరు అనుకుంటున్నారు, తల్లి మా అమ్మ కాబట్టి నన్ను సేవ్ చేయడానికి ఆవిడ మంటల్లో కాలింది ఆవిడ బాడీ, అందుకనే ఆవిడ అలా అయింది, నేను ఇక్కడ ఉన్నానంటే ఆవిడ మళ్ళీ అంటే ఆవిడ అట్లా హెల్ప్ చేసి, ఎందుకంటే తను ఆ పిల్లాడిని నెట్టేసో ఏదో తను సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ కిందకే బాడీ కాలిందంటే సగం జీవితం అయిపోయినట్టే కదా. ఎందుకంటే మీరు ఓన్లీ బయట ఫేస్ చూస్తున్నారు కానీ ఆవిడ ప్రేమ మీరు ఏం కనిపించట్లేదు. మీరు ఎప్పుడు అందం అనేది మీ దగ్గర నేను వర్క్ చేయను, మీరు ఇలా ట్రీట్ చేశారంటే మా అమ్మని అంటాడు. అంటే ఉంటుంది, గౌరవం ఇచ్చాడు అని కాదు, మెయిన్ గా మైట్ బి ఇట్లాంటి వాళ్ళు మీరు పని మనిషిగా పెట్టినారేంటి, వాళ్ళు తెప్పించారేంటి అనే ధోరణిలో మాట్లాడి ఉండొచ్చు. ఎవరికైనా కోపం వస్తుంది, తల్లిని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. కానీ టిట్ ఫట్ అతని నీ ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు రావాలి, అదే తల్లి కన్నా ఏమైందా. నేను అనేది మీరు అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే, బయట ప్రపంచం కూడా అలాగే ఉంది, అలానే ఉంటుంది. బయట మన ఓన్లీ అపియరెన్స్ ని చూసి కూడా మనిషిని అందాన్ని ఆస్వాదిద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం అవును అమ్మ ప్రేమ తెలవదు, అది అంతే తెలవదు. అందం ఎంతసేపు ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు అమ్మ అదే రకంగా నెగిటివ్ గా తీసుకోలేవు కదా. కానీ ఆ స్టోరీ నాకు అలా గుర్తుండిపోయింది అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు అంటే ఇన్ డిఫరెంట్, అంటే నేను చూసింది వేరే, ఇది కుష్టి, అది అది నేను విన్నాను. కుష్టి రోగం వస్తే తల్లికి ఆ స్టోరీ ఐ రిమెంబర్. కానీ ఇప్పుడు మీరు కొన్ని ఇప్పుడు సత్యమేవ జయతే అమీర్ ఖాన్ది ఆ షోస్ చూసారంటే కళ్ళమ్మ నీళ్ళు రాకుండా అసలు మీరు ఆ షో చూడలేదు. రియాలిటీ ఎలా ఉందంటే, కొన్ని బయట ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయంటే, ఇప్పుడు తల్లిదండ్రులు అక్కర్లేదు, నాది నా ఫ్యామిలీ అలా ఇండివిజువల్గా బయటకు వచ్చేసిన కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళు లేకపోతే నీకు, తల్లిదండ్రులు లేకపోతే నీకు జీవితం ఎక్కడుంది. వాళ్ళు ఇప్పుడు అంటే అంటే గత 15 years నుంచి చూస్తున్నాము మనం కూడా, తల్లిదండ్రులు అనేవాళ్ళు బరువైపోతున్నారు. మనం దూరంగా వచ్చేస్తున్నాం కదా, మనకు ఆ విలువలు మన బాగా తెలుస్తాయి. ఎంత డబ్బు ఇచ్చినా కూడా రాదు ప్రేమ, అంత డబ్బు ఇచ్చి వాళ్ళు పెట్టినా కూడా ఆశ్రమాల్లో పెట్టడం అలా చేస్తున్నారు చూడు. అవును, అది నెక్స్ట్ మనం మాట్లాడదాం దాని గురించి. ఇన్ రియాలిటీ నేను చూస్తున్నవి కొన్ని, అంటే వెళ్ళి చూసాను కాబట్టి చెప్తాను. అది ఐ విల్ వాంట్ టు షేర్ విత్ అవర్ ఆడియన్స్ ఆల్సో అబౌట్ దట్. ఓకే. సో ఒక మంచి పాట, ఈ పాట ఎమోషనల్ సాంగ్, ఇది వేద్దామా వేరే? ఎమోషనల్ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ కూడా ఎమోషనల్ రాబోయేది. ఓకే, మనం అనుకునే టాపిక్ అదే కాబట్టి మీ అందరి కోసం అండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం.
పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? విన్నారు కదండి ఆ పాట, అమ్మ రాజీనామా సినిమాలోది. అమ్మ రాజీనామా చేయగలుగుతుందా? అదేం ఉండదు దానికి అసలు. ఉండదు. ఆవిడ ఏదో రాజీనామా అంటూ అలా కాదు, ఉండదు. అంటే అసలు మూవీ ఆ ఏదో సినిమా కానీ సినిమా టైటిల్ అలా పెట్టారు లేదు, గానీ. పెట్టారు కానీ ఉమ్, ఆ పదంలో రాజీనామా అనేది ఒకటే ఉంటది అవును. కదా, ఉమ్, ఎండ్ అనేది. అవును. సో ఈ సినిమాలో ఆవిడ ప్రయత్నం చేస్తుంది అంతే శారద, అంతే కానీ గానీ చేయలేదు. చేయలేదు. మళ్ళీ ఏదో అవసరం పడుతుంది కదా లాస్ట్ లో. ఆవిడ కిడ్నీ కూడా ఆ, వాళ్ళ అబ్బాయికి ఇస్తుంది. చూడు అది ఒక కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ డ్యామేజ్ అయింది. అయింది, డాక్టర్ వద్దు అన్నా వద్దన్నా కూడా సరే సాక్రిఫైస్ చేస్తున్నారు. సాక్రిఫైస్ చేస్తుంది. అది అంటే ఈ సినిమా ప్రతి డైలాగ్ పరిగెత్తుతూనే డైలాగ్ కూడా ఉంటది కాదు ఆవిడ. అసలు, ఆ సీన్ ప్రతి సీన్ ప్రతి సీన్ కళ్ళ ముందు కదులుతుంది అసలు ఆ పాట వింటుంటే. తల్లి చేస్తూనే ఉంటది. అవును. ఆయన మాత్రం తండ్రిగా పాపం ఆయన ఎంజాయ్ చేస్తాడు. రిటైర్ అయిపోయాను నేను వాకింగ్ ఆ, చేసుకుంటాను. నిజంగా మెన్కి అదే, రిటైర్ అయితే వాళ్ళు ఏం చేయరు. ఉమెన్కి అదే, ఎంత రిటైర్మెంట్ అనేది లేదు అదే ఉమెన్కి. వాళ్ళు చేసేది ఉంటదేమో సో కానీ పిల్లలు బట్ కూడా స్టిల్. ఏంటి, గ్రాండ్ కిడ్స్ కూడా అమ్మమ్మమ్మమ్మ నాన్నమ్మమ్మ ఇదే పని. ఎందుకంటే ఆ సినిమాలో మొత్తము, అవును. ఎందుకంటే మదరు ఫాదర్ ఏం చేయరు, మదరు అంటే ఫాదరు జాబ్కి వెళ్ళిపోతారు, బయటికి ఇంట్లో వెళ్ళిపోతారు. ఉన్న ఏమన్నా పిల్లల గురించి పట్టించుకోరు. తల్లి కానీ ఆవిడ అన్ని చేస్తా ఉంటుంది. గ్రాండ్ పేరెంట్ కింద గానీ ఆ, డబ్బులు కావాలన్నా ఆమె అన్నిటికీ, కానీ వాళ్ళు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. అదే. ఎందుకంటే ఆయనకు వచ్చే పెన్షన్ నుంచే పాప ఆవిడే దాచిపెట్టి ఆ పిల్లలకి ఇచ్చేస్తే, ఆ, ఎప్పుడైతే ఈ మీ నాన్న కూడా సంపాదించేట్లు మీరు, అంటే మీరు ఇంత ఇవ్వండి ఇంటికి అనగానే ఉమ్, అందరికి అప్పుడు కాలుతాయి. సో అవును. తల్లి ఎంతవరకు చేస్తుంది, నువ్వు ఇస్తేనే కదా అవును. ఎంతవరకు చేయగలుగుతుంది అనేది ఆలోచన అనేది ఎవ్వరికీ ఉండదు. ఇన్ రియల్ ఈ మూవీలో నిజంగానే జరిగిన స్టోరీ మనకు అంతే తెలియదు కానీ, తెలియదు కానీ బట్ నిజంగా ఇట్ వాజ్ రియల్లీ హార్ట్ టచింగ్ మూవీ. ఫ్యామిలీస్ లో జరుగుతున్నవే, జాయింట్ ఫ్యామిలీస్ ఎస్పెషల్గా మనకి. కాదు. ఇప్పుడు మీరు ఇందాక ఏదో చెప్దాం అనుకున్నారు కదా. యా, అసలు ఈ మూవీ ఎందుకంటే ఈ మూవీలో కూడా ఉమ్, ఆ, వేరే ఆశ్రమానికి వెళ్ళిపోయే ఇది కూడా ఉంటుంది కదా. అవును. సో నేను కరెక్ట్ ఇదే టైంలో, ఈ మూవీ వచ్చిన టైంలోనే ఉమ్, కొందరు అంటే డిస్టెన్స్ తెలిసిన ఫ్రెండ్స్ ఆ, కానీ అట్లా విన్నాను, ఆ, కళ్ళతో చూసాను. తర్వాత ఆ, ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి మేము మీ పెంచారు, మీ బాధ్యత కాబట్టి, మీరు కన్నారు కాబట్టి పెంచారు, ఉమ్, అది మీ బాధ్యత. ఉమ్, ఆ, మిమ్మల్ని చూడాలని ఎక్కడ ఏ పుస్తకంలో ఉంది ఉమ్, మీరు చూపించండి. ఉమ్, వాళ్ళని డైరెక్ట్గా పేరెంట్స్ని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు అయితే. ఆ. ఇంకా చేతిలో నాకు చెప్పొక్కటే ఉంది ఆ రోజు. బా ఆ, కానీ వాళ్ళేంటి వాళ్ళ మాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఏం అనలేక మేము మాట్లాడుకొని కూర్చున్నాము. మీరు అంటా ఉంటే చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఆ, ఒకటేంటంటే ఒక తండ్రి వాళ్ళ తండ్రి కోసం ఒక గొయ్యి ఏదో తీస్తా ఉంటాడు. 6 అడుగుల గొయ్యి. 6 అడుగుల గొయ్యి తీస్తా ఉంటాడు. కొడుకు అదే చేస్తా ఉంటాడు. ఎందుకు అదే కదా తండ్రిని ఫాలో అవుతున్నా. అవును అవును, నెక్స్ట్ నీకోసం అన్నట్టు తీస్తున్నాడు అంటాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఆశ్రమం లాగా అనమాట. అదేంటి మదర్ ఏంటంటే ఆవిడ కొంచెం పని చేస్తుందని చెప్పి, అది ఉంది కదా మన రామారావు గారు మూవీ, రామారావు గారు సినిమా కూడా ఉంది. తల్లి ఏంటి ఆడది ఎప్పుడు కూడా ఎంతకాలం బతుకున్నంత కాలం పని చేస్తుందని ఆవిడ ఉంచుకుంటారు. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే ఆంటీ లేదు నేను కూడా వెళ్ళిపోతాను, నా భర్తతో నేను ఆయన ఎక్కడ అక్కడే ఉంటానంటే, వాళ్ళు ఏం చేశారంటే
అది ఓన్లీ మెన్స్ అనమాట ఆశ్రమం. ఓహో. సో లేడీస్ ఉండటానికి లేదనమాట. లే ఉండటానికి లేదు అని అంటే ఆ, ఈ ఇప్పుడు ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆంటీ. అయ్యో. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆ, ఎవరైతే అంటే వాళ్ళ హస్బెండ్గా ఉన్నారు అంకుల్ ఏం చేస్తారంటే ఆ, ఒక గది తీసుకుని ఆయనకు వచ్చే పెన్షన్కి కొడుకు ఏం చేశాడు, నీకు ఆ, 2,000 వస్తున్నాయి కదా, 1,000 మీరు సర్దుకుని ఇంకో 1,000 మాకు ఇవ్వండి అని లాక్కున్నాడు. వామ్మో. లాక్కునేటప్పటికి అంటే నేను ఐఎమ్ నాట్ దట్ మచ్, అంటే నేను జస్ట్ ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు నాకు, అందుకని చెప్తున్నాను. ఇంకా పెళ్ళి అప్పుడు కాలేదు, 18 or 19 years. అప్పుడు మా డాడీ ఇన్వాల్వ్ అయ్యి ఎట్లా అంటే ఎట్లా తిట్టాడంటే, ఇంకా కిరణ్ నువ్వు గనక ఈ విధంగా చేస్తే నిన్ను తీసుకెళ్ళి నేను జైల్లో పెడతా, నేనే ప్రూఫ్గా ఉన్నాను. నువ్వు తల్లిదండ్రులు చూడనప్పుడు నీ బతుకు ఒక బతుకు ఇట్లానే డాడీ అయితే లిటరల్ గా తెలుసా, అంటే ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇంకా రాదు, నాకు కఠినంగా రావట్లేదు కానీ అంటే అతను ఏమన్నాడు, అతను నీ బాధ్యత కాదని తల్లిదండ్రులు చూసిన మళ్ళీ మా చెల్లెలు చూడొచ్చు కదా అన్నాడు. మీ చెల్లెలు ఎందుకు చూడాలి, ఆడపిల్ల కానీ ఆడపిల్ల కట్నం ఇచ్చారు కదా. ఇతను కిరణ్ అన్నయ్య అయితే ఇన్ని మాటలు అన్నప్పుడు డాడీ మా డాడీ కొంచెం హైలోకి వెళ్ళిపోతారు, కోపం వచ్చారు. సాంబశివరావు పేరు కూడా హైలోకి వెళ్ళిపోతుంది, అంత హైలో అని డాడీ చేయెత్తాడు. డాడీ చేయెత్తారు కానీ మమ్మీ కంట్రోల్డ్, యాక్చువల్ మమ్మీ అమ్మ కంట్రోల్ చేసి మనకి ఎందుకంటే అక్కడ ఎందుకంటే వాళ్ళ ఇంటి ఇదిగా వాళ్ళు వాకిట్లో అలా 2 రోజులు వాకిట్లో కూర్చుని ఉంటే తీసుకుపోయి అక్కడ వదిలేస్తాండి. ఆయన ఆ అంకుల్ అయితే ఉంటే కూడా ఉండనివ్వలేదు. నాకు 2,000 వచ్చేవంట, 2,500 ఏమో మందులు కావాలి కదా ఇవన్నిటికి ఇది కాదు. అప్పుడు మా ఇంట్లో వెనకాల మాకు షెడ్ ఒకటి ఉంది, నువ్వు ఉండరా ఇక్కడ, మా డాడీ నువ్వు ఉండు, పెద్దవాడు అంటే యాక్చువల్ మా డాడీ మావయ్యలాగా అంటారు ఆయన, నువ్వు వెనకాల ఉండమంటే మా వెనకాల షెడ్ ఇచ్చి నేను వాళ్ళతో ఎంజాయ్ చేశా. ఐ స్టేట్ అంటే ఆడుకోవడానికైనా కూడా ఆంటీ అంకుల్ అంటే డాడీ చాలా పెద్దవాళ్ళు అయినా కూడా నేను ఆంటీ అంకుల్ అంటే. సో దిస్ ఇస్ రియల్లీ నేను చూసిన కళ్ళతో నేను చూశాను. వాళ్ళు మా ఇంట్లో ఒక 6 months ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయిని ఎవరేమన్నారో తెలియదు, వాళ్ళ అమ్మాయి వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అంటే ఇక లైఫ్ లాంగ్ తనే చూసింది. అక్క అయితే చూసింది, భారత్ అక్క అయితే చూసింది. సో రియల్ గా ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఎందుకంటే వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు, డబ్బులు పడేస్తున్నారు, ఏంటి 25 లక్షలు కట్టేస్తారు ఇక్కడ నుంచి. కట్టేయంగానే ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను ఆశ్రమంకి వెళ్తే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా అమ్మా ప్రేమలు లేవు కదమ్మా, మా ప్రేమలన్నీ మీకు పనిచేసాము, మీ దగ్గర నుంచి మేము అంటే ఆశించలేదు, కానీ ఎప్పుడో ఒకసారి వస్తారు అని ఆశపడ్డాము. ఒక 10 ఏళ్ళైనా రాడు, చచ్చిపోయినా రారు, మీరు చచ్చిపోయినా మాకు పెట్టంగా ఈ ఆశ్రమం వాళ్ళే చేస్తారు, మేము అన్ని ఇక్కడ చూస్తున్నాము. సో నేను వాళ్ళందరికి ఇప్పుడు ఏంటంటే నాకు శక్తి కొలది. మా డాడీ స్టార్టెడ్ ఇన్ రైల్వే వాళ్ళది, డాడీ ఈజ్ ఫ్రమ్ రైల్వే కాబట్టి రైల్వే వాళ్ళకి ఇట్లా ఫౌండేషన్ లేదు, రైల్వే ఆశ్రమం అంటే రైల్వే వాళ్ళకి ఒక క్వార్టర్స్ ఆశ్రమం లాగా ఉంటుంది. సో మన ఫౌండేషన్, సో దాంట్లో డాడీ స్టార్టెడ్ 1100, అప్పుడు 1100తో స్టార్ట్ చేశారు, తర్వాత 11,000 చేశారు ఆయన. ఫస్ట్ 1100, తర్వాత 11,000. ఆయన చనిపోయిన తర్వాత ఐ కంటిన్యూడ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను $251 ఇస్తా, సంవత్సరంలో జనవరిలో వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను ఆ రైల్వే కుటుంబానికి సంబంధించిందని కాబట్టి అట్లా ఇస్తాను నేను. అందులో అమ్మ నాన్న బాధపడతారు చూడు, ఆ బాధ అనేది మనం ఎంత ఇచ్చినా తీరదు అది. కానీ ప్లీజ్ ఈ ప్రేక్షకులకు అందరికి కూడా చెప్పాను ఏంటంటే, పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళని మీకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళని అట్లీస్ట్ ఆశ్రమంలో, ఎందుకంటే ఆశ్రమంలో పెడితే రీజన్ కూడా ఉంది, హెల్త్ పరంగా వాళ్ళు హెల్త్ చూస్తారు, వాళ్ళేమో అన్ని చూడరు. ఎంత హై క్లాస్ డిపెండ్స్ ఆన్ ద హై క్లాస్ మెడికల్ సిచ్యువేషన్ అనుకోండి, అది మనం ఏం చెప్పలేము. సో వాటికి కూడా చూస్తారని అనుకోదు, నిద్రలో ఏమైనా అయితే ఎవరేం చేస్తారు, కానీ అలాంటి వాటికి ఓకే. కానీ ఆ తల్లిదండ్రికి మనం చేయగలిగింది సంవత్సరంగా 2 సంవత్సరాలుగా అట్లీస్ట్ మనం చేయగలిగిన వంతు మన వాళ్ళ పిల్లల కింద
ఏదో ఒకటి. వాళ్ళని ఎక్కువ కూడా ఏం ఆశించరు. బరువు వాళ్ళు అనుకోవద్దు. ఎవ్వరిని ఎప్పుడు ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఆశించరు. బరువు అది అనుకోరు. వాళ్ళు మన అనుకుంటే మన ఎక్కడో ఆ, పారేస్తాడు. అంతే. అదే కదా. ఇప్పుడు అమ్మ కన్నదంతా నాకెందుకు ఈడు ఆ, అనేది పారేస్తుంటే అంతే. ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు ఆ, కదా. కానీ ఆ తల్లి అలా చేయలేదు కదా. అవును తను ఓపికనంత వరకు సాకుతూనే వచ్చి పెడుతూనే వచ్చి అవును. మొత్తం పనిచేసిన తర్వాత నువ్వు నాకు అవసరం లేదంటే తల్లి అదే ఎక్కడ పెట్టుకుంటుందా తల్లి? అదే చెప్పేది. మనం ఏం చేస్తామో అది నెక్స్ట్ జనరేషన్ కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందండి. అనుకోవాలి. సో ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు మనం తాత బొచ్చ తరాలు ఎక్కడ పోయినా అది అది మన వెనకాలే ఫాలో అవుతుంది. ఫాలో ఫాలో అవుతుంది. ఫాలో 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 అంతే అన్నట్టు మన పేరెంట్స్ కి మనం చేయలేకపోతే మన పిల్లలు మనకి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. చేయకండి. ఉమ్. అంతే. మీ పిల్లలు చేయలేదని చెప్పి మీరు ఇప్పుడు నుంచే బాధేసి వాళ్ళు కంట్రోల్ ఆ, చేస్తే వాళ్ళు అసలు చూడరు. అసలు లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం చూడలేదు అదే కాబట్టి మన అట్లీస్ట్ ఎక్కడో పర్సంటేజ్ ఉంటుంది. అవును. మన పిల్లల్ని కూడా మనం కూడా అట్లా ఎవరి కోసం చూస్తారు, చూడరు వాళ్ళు. నువ్వు ఎంత ముందు డైమండ్ లో పెట్టి ఎన్ని చేసినా మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే అంతే. నువ్వేమైనా చూసావా అంటే మీ తల్లిదండ్రులు నువ్వు చూసావా అంటారు. అదే డెఫినెట్ గా మీరు వస్తుంది. ఆ పదం మీ దగ్గర వరకు రానివ్వకుండా మీ తల్లిదండ్రులు మీరు ఎంత గౌరవించి శ్రద్ధగా చూసుకుంటారో అదే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు. గ్యారంటీ. ఆ, ఎందుకంటే నువ్వేమైనా చూసావా? అమ్మమ్మని చూసావా? నాయనమ్మని చూసావా? అంతే. తాతని చూసావా అంటే అదే ఎప్పుడైతే అమ్మని కానీ నాన్నని కానీ పక్కకి నెట్టేశారో అంటే కొన్ని వర్డ్స్ వాడకూడదు కాబట్టి వాడలేదు. ఎందుకంటే మనం వాడకూడదు కాబట్టి. సో ఎప్పటికైతే మనం పక్కన పెట్టేశామో మన జీవితము ఎండ్ అయిపోయినట్టే. అంటే నాకు అనిపించింది, నేను ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. అవును. ఇది మనం ఎండ్. ఇవాళ లైఫ్ ఈజ్ ఎండ్. అంతే. మదర్స్ డే సెలబ్రేషన్సే కాదండి, మనం అన్ని ఈ కూడా బయట జరుగుతున్న విషయాలు మీతో పంచుకుంటున్నాం. ఎందుకంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా మనం ఏమి చేస్తున్నామో అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు మన మొహం అద్దంలో ఎలా కనిపిస్తుందో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ప్రతిబింబం అదే మన నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. అది మన పిల్లలంటే మన ప్రతిబింబాలే కదా. అంతే. సో సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఒక సాంగ్ ఉన్నట్టుంది కదా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలోంచి ఈ పాట మీకోసం అండి. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి
ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా నీకు పసి పాపలమేగ ఎంత ఎదుగుతున్నా జాలిపడి మా జతలోనే ఉండిపోయిక ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే నీకు తన బదులుగా కొత్త జన్మనివ్వడా నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా. అమ్మ పరిస్థితి మాలో చాలా మార్పులే తెచ్చింది. మా కోపాలు కష్టాలు జీవితపు లెక్కల్లో ఏ పాటి చేయవని బ్రతుకే ఒక అదృష్టమని క్లియర్గా తెలిసొచ్చింది. ఈ ప్రపంచంలో సత్య చిన్ని కంటే నాకు ఎవరూ ఏది ఎక్కువ కాదని బాగా అర్థం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అమల ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మూవీలో వేయటం, శేఖర్ కమల్ గారు అడగటము ఆడ వేయటము కానీ ఈ లిరిక్స్ వింటా ఉంటే నాకు వస్తాయి కదా, కాదు నాకు ఎంత మిస్ అవుతున్నానంటే మా అమ్మని, అంటే షీఈస్ నో లాంగర్ విత్ మీ అంటే బట్ షీ స్టిల్ విత్ ఇన్ మై హార్ట్ అనుకుంటాను నేను ఎప్పుడు. అదే అంటే ఆవిడ తినిపించిన గోరుమొత్తల దగ్గర నుంచి అన్ని గుర్తొస్తాయి, అన్ని వస్తాయి, దెబ్బల దగ్గర నుంచి అన్ని గుర్తొస్తాయి మనం చేసే అల్లరి పనులు కానీ. అందుకని అమ్మ ఎప్పుడు కడుపులోనే పెట్టుకుంటుంది. ఈవెన్ దో నాన్నకి చెప్పదు, తను చేయగలంత వరకు తన కంట్రోల్ ఉన్నంత వరకు తల్లి బాధ్యతగా చేస్తుంది. అందుకంటే కదా లాలంటే పుట్టినప్పటి నుంచి లాల పోయటము పెట్టడము అన్ని తల్లికి ఉండే బాధ్యతని ఎప్పుడు విస్మరించదు. జాబ్ చేస్తున్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలకి పెట్టుకోవటము. లైఫ్ లో మనము అంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మన తల్లి దగ్గర నుంచి తెలుసుకుంది చాలా ఉంది. అది మన పిల్లలకి నేర్పితే ఒక మదర్గా నెక్స్ట్. మీరు అంటుంటే అంటే తల్లి కింద సూర్యకాంతం గారు గుర్తొస్తున్నారు. ఆవిడ అన్ని రకాలుగా ఉంటారు. సూర్యకాంతం గారు ఒక తల్లిగా ఎక్కువ అత్త క్యారెక్టర్ లో ఎంత లీనమైపోయి ఆ కోడల్ని ఎలా ఇబ్బంది పెట్టడం అవన్నీ చూసారు. రియల్ లైఫ్ లో కూతురులాగా చూసుకునేదంట, ఒక్క పని కూడా ఇచ్చేది కాదంట కోడల్ని. లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద డబ్బాల్లో ఫుడ్ తీసుకొచ్చి ఆవిడే చేసేది, సెల్ఫ్ చేసేది సూర్యకాంతము. సో ఆవిడని గుర్తు చేసుకుంటూ ఈ పాట వేసుకుందాము, ఎందుకంటే మనకి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఇంకా మనం ఈ పాట విన్నాక అప్పుడే ఎంత చెప్పిన తరగదు అమ్మది. ఇప్పటి వరకు ఎమోషనల్ ఏమిటి ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం, ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం, పాత రోజులు గుర్తొస్తున్నది, ఉన్నది ఏదో వ్యవహారం. చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం. పౌడరు
తెచ్చెను నీ కందం బాగా వేలెడు మందం పౌడరు తెచ్చెను నీ కందం బాగా వేలెడు మందం తట్టడు పూలు తలను పెట్టుకొని తయారైతివా చిట్టి వర్ధనం చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీకోసం ఆ, ఓ, వయసులోననే ముదురు దానన వయ్యారానికి తగని దానన వయసులోననే ముదురు దానన వయ్యారానికి తగని దానన వరుస కాన్పులేవన్నీ తగ్గిన అందానికి నే తీసిపోతున్నా ఏమిటి నా అపరాధం ఎందుకు ఈ అవతారం దేవకన్య ఇటు ఓ దేవకన్య ఇటు దిగి వచ్చిందని భ్రమిసిపోదు నా కలనైనా మహంకాళి నా పక్కన్నదని మరచిపోదు నా ఎప్పుడైనా చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీకోసం నీళ్ళు కలపని పాల వంటిది పిండి కలపని వెన్న వంటిది నీళ్ళు కలపని పాల వంటిది పిండి కలపని వెన్న వంటిది నీ కావలసినది నా మనసు ఊరు వాడకు ఇది తెలుసు ఏమిటి అవతారం చాలును మీ పరిహాసం ఆ ఏమిటి అవతారం చాలును మీ పరిహాసం విన్నారు కదండి ఆ పాట. మీనింగ్ ఎంత ఉంది చెప్పు అసలు కదా. సాయి మనము అంటే మనకి నిజంగా కుదిరితే మాత్రమే సావిత్రి గారు మహానటి సావిత్రి గారి గురించి కానీ ఒక టాపిక్ పెట్టుకుందాం, డెఫినెట్ గా షో చేయాలి, చేద్దాము. సూర్యకాంతం గారు గురించి అట్లా భానుమతి గారు ఉన్నారు. ఆవిడ ఎందరో మహానుభావులు, అందరికీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ మనము వీళ్ళందరివి అంటే ఒక్కొక్క అంటే మనకు కుదిరినప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క టాపిక్ గా తీసుకుని చేద్దాం. పాత పాటలతోటి అసలు ఈ పాట ఎంత ఫన్నీగా ఎంజాయ్ చేస్తే మనం ఈ మూవీస్ కూడా మన అంటే టీవీ వచ్చిన తర్వాత మనం చూసాం. అవును. సో అది లాంగ్ స్టోరీ. నువ్వు పుట్టలేదు, నేను చూసినాను, అందుకే చెప్తున్నాను. ఇట్స్ 77 లాగా టీవీలో వచ్చినప్పుడు అంటే వాళ్ళ యాక్టింగ్ కానీ రామారావు గారు కానీ ఏనారు వీళ్ళందరూ యాక్టింగ్ ని, సావిత్రి గారు కానీ ఇవన్నీ, ఎస్వి రంగారావు చాలా ఇష్టం నాకు, బాగా ఇష్టం నాకు. సో వీళ్ళవి మనము హాఫ్ ఆఫ్ టాపిక్ గా తీసుకుని ఇద్దరు నటులు నటీమణుల్ని తీసుకుని డెఫినెట్ గా మనం ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫుల్ బ్లాక్ చేసుకుని బ్లాక్ బస్టర్ చేద్దాం. అదే తప్పకుండా. సో అంటే మనకి ఎంత ఇచ్చినా టైం సరిపోదు అనిపిస్తుంది మన రేడియో. చేద్దాం తప్పట్లేదు, ఎప్పుడు బాధపడుతూనే సైన్ ఆఫ్ చేస్తున్నాం. కానీ మీరు అందరూ ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాం అండి. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మాతృ దినోత్సవం సందర్భంగా అండి మీరు మీ తల్లిదండ్రులతోటి అంటే పంచుకోవాల్సింది కానీ ఏదన్నా ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళతోటి ఆ ప్రేమని వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో వాళ్ళతో మీరు అలా పంచుకుంటే మేమందరం కూడా హ్యాపీగా, ఆవగింజలో 6వ వంతు ఇచ్చినా వాళ్ళు సంతోషపడతారు. అంతే. ఆశ అనేది లేదు వాళ్ళకి. కాబట్టి మీరు ఎంత అంటే మామూలుగా ఆప్యాయంగా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసినా వాళ్ళు అదే ఆ నిమిషం చాలు వాళ్ళకి. మేము అందుకే బరువెక్కుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం స్టోరీస్ మొదలెట్టామంటే టైం సరిపోతుంది కాబట్టి ఐ సైనింగ్ ఆఫ్. కాబట్టి విష్ యూ హ్యాపీ వండర్ఫుల్ వీకెండ్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. బీ పాజిటివ్. టేక్ కేర్. బై.
మీ ఆర్జే లక్ష్మీ పాలేటి. మీ ఆర్జే సాయి సెలవు తీసుకుంటున్నామండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వచ్చే సమయం మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం.